బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశీస్సుల చేత మాకు లభించినటువంటి అతి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి ఈ వారం జరగబోయేటువంటి రాశి ఫలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ప్రాథమికంగా ఈనాడు ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే 16/6/2025 సోమవారం నుండి 22/6/2025 ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఈ గ్రహగత సంబంధమైనటువంటి పరిస్థితి వల్ల దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వింతైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. గత వారం చెప్పినట్టుగానే దేశ కాలమాన పరిస్థితుల్లో కొన్ని విపత్కరమైనటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరిగేటువంటి సూచనని ముందుగానే మనం తెలియజేశాం. ప్రమాదవశాత్తు అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ప్రదేశంలో లండన్ వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా విమానం ప్రమాదవశాత్తు కూలిపోవటం, సుమారు 250 మందికి పైగా గతించిపోయినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఇది కుజకేతువుల యొక్క స్థితి. ప్రత్యేకించి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క ఇటీవల దేశ కాలమాన పరిస్థితుల్లో జరిగేటువంటి మార్పు మరియు ఈ ప్రమాదాన్ని మనం ముందుగానే ఊహించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి గ్రహగతులను అనుసరించి కూడా చూస్తే రాష్ట్రాల్లో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, వాతావరణానికి సంబంధించినటువంటి విషయాల్లో తీవ్రమైనటువంటి మార్పుల్ని మనం చూడబోతూ ఉన్నాం. అతివృష్టి లేదా అనావృష్టి, వర్ష సంబంధమైనటువంటి అంశాలు, వరద సంబంధమైనటువంటి ముప్పు, నీరు లేదా నీటి ప్రవాహం, వరద నీటి వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగటం, నీటి ఉధృతి పెరగటం వల్ల కొన్ని రకాలైనటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది. దేశం మీద కానీ రాష్ట్రాల మీద కానీ కొన్ని కుట్రలు జరగటంతో పాటు దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుమానాలు వెల్లువెత్తేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక గోచారవశాత్తు ఉన్నటువంటి ఈ గ్రహగతులతో పాటు ప్రశ్నాశాస్త్రం గవ ప్రశ్నలను అనుసరించి 12 రాశుల యొక్క రాశిఫలం ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో జీవిత భాగస్వామికి తోడ్పాటునిచ్చే ప్రయత్నాన్ని చేస్తారు. ఎంతో కాలంగా జీవిత భాగస్వామి మీద ఆధారపడి ఉన్నటువంటి మీరు ఏదో రకంగా వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. మీరు వేగవంతంగా చేసేటువంటి ఒక నిర్ణయం, వేగవంతంగా చేసేటువంటి ప్రణాళిక సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు.
భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు, సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. గ్రహ సంబంధమైనటువంటి విషయాలు, స్థానచలనానికి సంబంధించిన పరిస్థితులు, మీ గర్భవాసాన జనించిన సంతతి వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సానుకూలవంతమవుతాయి, సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి కాబట్టి మహాకాలభైరవ స్వామి వారిని ఆరాధన చేసిన, కాలభైరవ రక్షను మెళ్ళలో ధరింప చేసుకున్న అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడేటువంటి అవకాశం చక్కగా కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.